తెలంగాణ రాజకీయాల్లో మంత్రి పొంగులేటిని టార్గెట్గా రాజకీయాలు నడుస్తున్నాయా అంటే అవునని అంటున్నాయి తెలంగాణ రాజకీయ వర్గాలు. ముఖ్యంగా ఆయన్ని ఎవరు టార్గెట్ చేశారు? తెలంగాణ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారని ఈడీని మళ్లీ ఊసిగొల్పిందా? గత ఎన్నికలకు ముందు పొంగులేటి నివాసంలో ఈడీ రైడ్స్ జరిగాయి. ఇప్పుడు మళ్లీ జరిగాయి. ఈడీ రైడ్స్ వెనక ఉన్న ఆ రహస్య ఎజెండా ఏంటి? తెలంగాణ కాంగ్రెస్ నేత రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రైడ్స్ కలకలం రేపాయి. హైదరాబాద్, ఖమ్మం నగరంలోని మంత్రి నివాసంతో పాటు కార్యాలయంలో మొత్తం 16 బృందాలతో కూడిన అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. ఈ సందర్భంగా కొన్ని కీలక డాక్యుమెంట్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు పొంగులేటి నివాసంలో ఈడీ రైడ్స్ జరిగాయి. తాజాగా మరోసారి మంత్రి నివాసంలో సోదాలు జరగడం చర్చనీయాంశంగా మారింది. ఇక ఈడీ దాడులను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. కేంద్రంలోని బీజేపీ సర్కార్ కేవలం తమ పార్టీ నేతలనే టార్గెట్ చేసి దాడులు చేస్తోందని మండిపడుతోంది. మరోవైపు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలంగాణ సర్కార్లో కీలకమైన మంత్రిగా కొనసాగుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తర్వాత ఎక్కువ వ్యవహారాలను ఈయనే చక్కబెడుతున్నారు. ఈ క్రమంలో పొంగులేటిని ఈడీ టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు కర్ణాటకలో కూడా బీజేపీ ఇదే తరహాలో వ్యవహరిస్తోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. డీకే శివకుమార్ పై కూడా ఇలాంటి దాడులే జరిగాయని కాంగ్రెస్ ఆరోపించింది. గతంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై కూడా కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ ఇదే తరహాలో ఈడీ దాడులు చేయించింది. ఈ క్రమంలో తెలంగాణలో పొంగులేటిని టార్గెట్ చేయడంతో ఏదైనా రాజకీయం ఉందా అన్న చర్చ జరుగుతోంది. కేవలం ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలను టార్గెట్ చేయడం వెనుక బీజేపీ పెద్దల హస్తం ఉందని కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే మోడీ సర్కార్ సోదాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఐటీ, సిబిఐ, ఈడీ వంటి దర్యాప్తు ఏజెన్సీలను తన రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ వాడుకుంటోందంటూ ఆరోపిస్తోంది. ఇక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి రాఘవ గ్రూప్ అనే సంస్థలున్నాయి. ఈ కన్స్ట్రక్షన్ కంపెనీ దేశవ్యాప్తంగా అనేక కాంట్రాక్ట్ పనులు నిర్వహిస్తోంది. తాజాగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి నారాయణపేట, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ పనులను కూడా రాఘవ కన్స్ట్రక్షన్ సంస్థ దక్కించుకుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ సమాచారం ఆధారంగానే ఈడీ రంగంలోకి దిగినట్టు సమాచారం. మరోవైపు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు ఇటీవల ఖరీదైన వాచ్లను హవాలా ద్వారా కొనుగోలు చేసిన వ్యవహారం వెలుగులోకొచ్చింది. కస్టమ్స్ అధికారులు నోటీసులు జారీ చేసినా హాజరులేదు. అందుకే ఈడీ అధికారులు రంగంలోకి దిగి మరోసారి సోదాలు నిర్వహించినట్టు తెలుస్తోంది. మొత్తంగా మంత్రి పొంగులేటి నివాసంపై ఈడీ రైడ్స్ పై కాంగ్రెస్ పార్టీ సీరియస్గా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో బీజేపీ సర్కార్ తీరును ప్రజాక్షేత్రం ఎండగట్టాలని ఆ పార్టీ ఆలోచిస్తున్నట్లు సమాచారం. మరోవైపు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఈడీ రైడ్స్ పై ఎంపీ రఘునందన్ రావు రియాక్ట్ అయ్యారు. మంత్రి పొంగులేటి విషయంలో చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని అన్నారు. పొంగులేటి ఇంటిపై ఈడీ దాడులు జరగడం ఇది మొదటిసారి కాదని అన్నారు. ఆయన కుమారుడి వాచ్ విషయంలోనూ ఈడీ దాడులు జరిగాయని గుర్తు చేశారు. ఈడీ దాడులకు కేంద్రంలోని సర్కార్కు ఎలాంటి సంబంధం లేదన్నారు. తప్పు జరగకపోతే కడిగిన ముత్యంలా మంత్రి పొంగులేటి బయటకు వస్తారని ఎంపీ రఘునందన్ రావు చెప్పుకొచ్చారు. మొత్తంగా పొంగులేటి ఇంట్లో ఈడీ రైడ్స్ రాజకీయ మలుపు తీసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.